టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించింది అక్టోబర్ 1వ తేదీన, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది నవంబర్ 1వ తేదీన. ఇప్పుడున్నటువంటి నవ్యాంధ్రకి ఆవిర్భావ దినోత్సవం అనేది చెప్పుకోవడానికే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ దేశవ్యాప్తంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు మాత్రం ఒకే ఒక్కరు కారణం ఆయన బలిదానం, ఆయన ఆత్మార్పణమే చివరికి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు బీజం వేసింది. ఆయనే అమరజీవి పొట్టి శ్రీరాములు. ఈసారి నవ్యాంధ్రలో పొట్టి శ్రీరాములు చరిత్రని భవిష్యత్ తరాలు తెలుసుకునే విధంగా రూపొందించాలనేటువంటి సంకల్పంతో ఏపీ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే 125వ జయంతి వచ్చే నాటికి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని రాజధాని అమరావతిలో 58 అడుగుల ఎత్తులో నిలబెట్టాలని ఏపీ సర్కారు భావించింది. దీనికి సంబంధించినటువంటి డిజైన్స్ను కూడా ఫైనల్ చేశారు. ఆల్రెడీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమాలు జరిగేటువంటి సందర్భంలోనే ఆంధ్రప్రదేశ్ యువ నేత ప్రస్తుత మంత్రి నారా లోకేష్ ఈ స్మృతివనం పనులను కూడా ప్రారంభించారు. ఆ పనులు మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల క్రితం విగ్రహాల నమూనాలని పరిశీలించారు. వీటికి ఫైనల్ కన్క్లూజన్ ఇస్తూ ఒక డిజైన్ని స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్, బలిదాన స్ఫూర్తి లేదా త్యాగమూర్తి అనేటువంటి స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి ఈ పేరు పెట్టింది. దీని ఫైనల్ డిజైన్స్ని కూడా ప్రభుత్వం ఇప్పుడు ఆవిష్కరించింది. ఇది ఈ విధంగా ఉండబోతుంది. మెమోరియల్ ఆఫ్ పొట్టి శ్రీరాములు గారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రని చెప్పడం ఒకటే కాకుండా 58 రోజుల ఆత్మ బలిదాన స్ఫూర్తిని నిలిపే విధంగా ఇలా ఒక పద్మ ఆకారంలో ఏర్పాటు చేసినటువంటి బేస్మెంట్ పైన 58 అడుగుల ఎత్తులో పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని నిలబెట్టబోతున్నారు. ఖచ్చితంగా ఇది తెలుగు వాళ్ళందరూ గర్వపడాల్సినటువంటి సందర్భం. కేవలం కులాల నాయకుల విగ్రహాలు లేదా బలం ఉన్నటువంటి నాయకుల విగ్రహాలు మాత్రమే వీధి వీధిలో వెలుస్తున్నటువంటి రోజుల్లో, ఆ రోజుల్లో స్వాతంత్రోద్యమాల్లో చురుగ్గా పనిచేసి ఆంధ్రుల కోసం నిలబడ్డటువంటి అరుదైన వ్యక్తుల్లో పొట్టి శ్రీరాములు గారు ఒకరు. కానీ కేవలం అక్కడక్కడ 1-2 తరగతుల పుస్తకాల్లో వాచకాల్లో ఉండేటువంటి ఒక పాఠంగా మాత్రమే మిగిలిపోయింది ఆయన చరిత్ర. ఇప్పుడు దాన్ని అజరామరం చేసేటువంటి సంకల్పాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. ఇగో ఈ తరహాలో ఆ విగ్రహాన్ని నిలబెట్టబోతున్నారు. వెనక ఒక స్మృతివనం, దీన్ని 6.8 ఎకరాలు, 6 ఎకరాల 8 సెంట్ల విశాలమైనటువంటి ప్రాంగణంలో ఈ స్మృతివనానికి డిజైన్ చేశారు. విగ్రహం ఉండేటువంటి చోట కింద బేస్మెంట్ ఒక భారీ ఆడిటోరియం ఉంటుంది. దాని నమూనాలు ప్రతిదీ కూడా ఒక పద్మ ఆకారం, అంటే పూరేకుల ఆకారంలో ఉండేటువంటి బేస్మెంట్ పైన విగ్రహాన్ని ఇలా టీవీగా నిలబెట్టాలని చెప్పని భావిస్తున్నారు. దీనికి ఆర్య వైశ్య కమ్యూనిటీ, ఎందుకంటే ఆర్య వైశ్య సంఘం కూడా ఇందులో చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతుంది. పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు చెప్పాలనేటువంటి సంకల్పంతో. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్లానింగ్ మొత్తాన్ని చూడండి. పైనుంచి చూస్తే ఏరియల్ వ్యూ ఈ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం 6.8 ఎకరాల సైట్ని మధ్యలో మొత్తం కూడా గ్రీనరీతో నింపేస్తున్నారు. అలానే ఇక్కడ ఒక స్మృతి మందిరాన్ని, ఇది కూడా ఒక గులాబీ రేకు ఆకారంలోనే ఉండేటువంటి ఒక స్మృతి మందిరం, ఇది ఒక ఆడిటోరియం అనమాట. ఇందులో అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఒక మ్యూజియంను కూడా మెయింటైన్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అలానే ఈ మ్యూజియము తెలుగువారి చరిత్రతో పాటు పొట్టి శ్రీరాములు గారి జీవిత చరిత్రని ఒక విధంగా భవిష్యత్ తరాలకి వివరించేటువంటి 3D షోస్ ఉండేటువంటి వేదికగా మలచాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఒక సువిశాలమైనటువంటి ప్రాంగణం అవుతుంది. అమరజీవి పొట్టి శ్రీరాములకి ఇస్తున్నటువంటి అద్భుతమైన నివాళి అవుతుంది అనేటువంటి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మ్యూజికల్ ఫౌంటైన్స్, ల్యాండ్స్కేప్స్, ఎక్కడికక్కడ సెల్ఫీ పాయింట్స్ లాగా ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ ఎలాంటి అట్రాక్షన్స్ ఉంటే ఆసక్తిగా ఉంటారు అటువంటివన్నీ కూడా డిజైన్ చేశారు. అలానే వచ్చేటువంటి యాత్రికుల కోసం భారీగా పార్కింగ్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తూ, ఎందుకంటే అమరావతిలో ఇటువంటి ప్లేసెస్, ఇది శాఖమూరు ప్రాంతంలో పెడుతున్నారు ఈ ఏరియాని, ఈ విగ్రహాన్ని, ఈ స్మృతివనాన్ని శాఖమూరులో ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ పెద్ద ఎత్తున గ్రీనరీ డెవలప్ చేసేటువంటి బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అలానే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇక్కడ గ్రీనరీని పెంచేటువంటి ప్రక్రియను ప్రత్యేకంగా చేపట్టింది. సో వీటన్నిటినీ కూడా ఇక్కడికి వచ్చేటువంటి వారికి మధురానుభూతిని కల్పించే విధంగా ఒక శిల్పారామం తరహాలో కనిపించేలాగా, ఒక అందమైన ఉద్యానవనంలా కనిపించేటువంటి ప్రదేశంలో దీన్ని డిజైన్ చేశారు. సో హైదరాబాద్కు చెందినటువంటి ఒక సంస్థతో ఈ డిజైన్లన్నింటినీ కూడా రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటికీ కూడా ఫైనల్ క్లియరెన్స్ ఇచ్చేసినట్టుగా సమాచారం వస్తుంది. ఇక నెక్స్ట్ టెండర్స్ ప్రాసెస్కి వెళ్తారు. దీని టార్గెట్ కూడా వీలైనంత వేగంగా, అంటే 5 నుంచి 6 నెలల్లో ఏర్పాటు చేసే విధంగా
ఈ ప్రణాళిక. ఎందుకంటే ఆల్రెడీ ఈ స్మృతివనం ప్రాజెక్టు పనులు మొదలైపోయినాయి. గ్రీనరీ, గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్, ఉద్యానవనానికి సంబంధించినటువంటి ప్రక్రియలు అన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయి. స్ట్రక్చరల్గా చేయాల్సినటువంటి నిర్మాణాల పైన మాత్రమే ఇప్పుడు టెండర్స్ పిలవాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించినటువంటి ఏపీసీఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇవి సంయుక్తంగా చేసేటువంటి కార్యక్రమాల్లోకి వస్తాయి కాబట్టి ఇప్పుడు వాటి మీద ఫోకస్ పెడతారు. మార్చి 16వ తేదీ 2026 పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి వస్తుంది. ఆ రోజు ఎట్టి పరిస్థితిలో ఈ స్మృతివనాన్ని ప్రారంభించాలి. ఈ స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్, త్యాగమూర్తికి సంబంధించినటువంటి శిల్పం, త్యాగమూర్తి శిల్పాన్ని ప్రారంభించాలనేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ డిజైన్లు ఆల్మోస్ట్ ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ డిజైన్ల ప్రకారం నిర్మాణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు కావాల్సినటువంటి ప్రొసీజరల్ యాక్టివిటీని అధికారులు త్వరలో చేపట్టబోతున్నారు.